నెక్స్ట్ వైట్ పేపర్ ఫినాన్స్ విషయంకి వచ్చేసారు కదా సార్. సో ఆల్మోస్ట్ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో పెట్టుబడులు అనేవి లేకుండా ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి పరంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్. బైఫర్కేట్ జరిగిన తర్వాత ఆంధ్రులకు చాలా అన్యాయం జరిగింది, ఆ రాష్ట్ర ప్రజలకి. అది అసలు నాయకులు ఇంకా మూర్ఖత్వంతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి పరంగా అనేది చర్చ జరుగుతుంది సార్. దీనిపైన ఇప్పుడు మన ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, కొన్ని దేశాలు అగ్రస్థాయికి వెళ్ళినాయి. అక్కడికి వెళ్ళాక అభివృద్ధి వేగంగా జరగడం చాలా కష్టం. యూరోప్ ఉంది, ఇవాళ జర్మనీ లాంటి దేశంలో కూడా, యూరోప్లో అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో తలమానికమైన వ్యవస్థ, అత్యున్నత ప్రమాణాల్లో జీవితం ఉంటుంది. అక్కడ ఆర్థిక ప్రగతి ఆగిపోయింది. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళాక ఇంకా పెరగడం చాలా కష్టం. ఒలింపిక్స్ ఉంది, ఒలింపిక్స్లో మీరు ఆ ఛాంపియన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక్క అరసెకండ్ పెరగాలన్నా కష్టం మీకు. ఓకే, స్పీడు తొందరగా వెళ్ళటం కానీ లేకపోతే ఎత్తు పెరగటం కానీ అది కష్టం. మనం ఇక్కడున్నాం కాబట్టి వేగంగా ఎదిగే దశలో ఉన్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం చాలా అది అవసరం. ఈ దశలో 5 ఏళ్ళు కుంటుపడిపోతే ఒక తరం వెనక్కి వెళ్ళిపోయినట్లు లెక్క. రైట్. 5 ఏళ్ళు కుంటుపడితే 8%, 9% అభివృద్ధి జరగాల్సింది. ఉదాహరణకి అది జరగలేదనుకోండి, ఈ 5 ఏళ్లలో మీకు సగం సంపద పోయినట్లు లెక్క. ఇవాళ 100 రూపాయలు 5 ఏళ్లలో 170 రూపాయలు అవుతుంది. ఓకే, ఆ 70 రూపాయలు పోయినట్టే. ఆ 100 రూపాయల బెదరికల్లోనే ఉన్నాం మనం. అందుకని 5 ఏళ్ల కాలం, ఏ 5 ఏళ్ళైనా సరే చాలా కీలకమైనది. ప్రతి సంవత్సరం చాలా కీలకమైనది. ఒక రాష్ట్రం కానీ దేశం కానీ 7% అభివృద్ధి లేకపోతే 8% అభివృద్ధి, 7, 8 తేడా ఏమిది ఒక్కటే కదా అనుకుంటున్నాం. కాదు. మీరు కనుక ఒక 20 ఏళ్ళు చూస్తే 7% అభివృద్ధికి 8% అభివృద్ధికి భారతదేశాన్ని మీరు తీసుకున్నట్టయితే 7% అభివృద్ధి చెందింది, 8% అభివృద్ధి చెందింది. దానికి తేడా ఏడాదికి దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయల తేడా ఉంటుంది. 1%లో 1%లో మనకు 1% అనుకుంటాం అనుకుంటాం. 50 లక్షల కోట్ల అదనంగా ఆదాయం వస్తే రైట్, ప్రభుత్వాలకు వచ్చేటువంటి పన్నుల డబ్బు రాష్ట్రానికి కానీ జాతీయ స్థాయిలో కానీ దాదాపు 18-19% అంటే 10 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం మనకు ఆదాయం పోయినట్లు లెక్క ప్రభుత్వానికి. ప్రజల సంగతి వదిలేండి. ఓకే, ప్రజలది మిగతా 40 లక్షల కోట్లు ప్రజలది. ప్రభుత్వాలకి 10 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం పోయినట్లు లెక్క. 7%, 8% మధ్య. కాబట్టి ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి మీ విధానాల వల్ల, మూర్ఖత్వం వల్ల, ముందు చూపు లేకపోవడం చేత, స్వల్పకాలిక విధానాల కోసం చెప్పని ఎన్నికల్లో ఓటే శరణ్యంగా చేయడం చేత చేస్తున్నామో, ప్రజలు బేదరికంలో పడిపోతున్నారు, ప్రభుత్వం ఆర్థికంగా స్తంభించిపోతుంది. ఆ కారణంగానే ఈ 5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెరిగినాయి. అప్పులు కానీ బకాయిలు కానీ 3,75,000 కోట్లతో 2019లో మీకు అప్పులు ఉంటే, రుణభారం ఉంటే, ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం చెప్తున్నాను, 31/3/2019 3,75,000 కోట్లు. ఈవేళ 9,75,000 కోట్లు వచ్చేసింది. దీనిలో 2,05,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. అంటే మీరు కాంట్రాక్టులు చేశారు, చిన్న పెద్ద, మీరు సప్లై చేశారు గవర్నమెంట్కి మెటీరియల్, మరొకటి చేశారు, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు జీతపత్యాలు కొన్ని బకాయిలు ఉన్నాయి. అవి చెల్లించాల్సినవి చట్టబద్ధంగా చెల్లించలేక ఆపేసినవి 2,05,000 కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు కానీ, విద్యుత్ సంస్థలకి సబ్సిడీలు ఇవ్వాలి ప్రతి సంవత్సరం, ఆ బకాయిలు కావచ్చు, లేకపోతే మరొక 34,000 కోట్లు సివిల్ సప్లైస్, ₹2 మిగతావి, లేకపోతే ఈ ప్రొక్యూర్మెంట్కి రకాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ కలిపితే 2,05,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు పక్కన పెడితే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కల ప్రకారం ఉన్నటువంటి బాధ్యతలు, ₹1 పెట్టుబడి ఖర్చు పెట్టకుండా, రోడ్ల నిర్మాణం లేకుండా, లేకపోతే భవిష్యత్తు కోసం బాటలు వేయకుండా, ఏ రోజుకు ఆ రోజు ఖర్చు పెట్టేదే 20,000 కోట్ల లోటు ఉంది. ఇది 2,05,000 కోట్లు పక్కన పెడితే, బకాయిలు ఇంకా బకాయిలు కట్టాలి కదా, బకాయిలు ఎగ్గొట్టేస్తారా మీరు? అది లేకుండానే వాళ్ళు చెప్పిన లెక్కలకు 19,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లోటు ఉంటాను. అంటే ఒక భయంకరమైన స్థితి తీసుకొచ్చారు. నేను ఇది చూస్తే నిర్ఘాంతపోయాను. 21 పేజీలో ఉంది ఆర్థిక అంశాల మీద శ్వేతపత్రంలో. ఈ స్లైడ్ కనుక వాస్తవమైనట్టయితే, ఇది వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటే, వాస్తవం కాదు శాసనసభ తెలుసుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇందులో రహస్యానికి అవకాశం లేదు. ఏజీనో సిఏజీనో మనం పూర్తిగా పరిశీలించమని చెప్పచ్చు మనం. ఓకే, ఇది రహస్యంగా దొంగ మాటలు చెప్పడానికి అవకాశం ఎవరికి లేదు. ఓకే, ఇది వాస్తవం అయితే 67%
రాష్ట్ర స్థూల ఆదాయంలో జిఎస్టిపి అంటాం 67% అప్పుల భారమైంది. దానివల్ల వాళ్ళే ఇచ్చారు లెక్కలు 72,000 కోట్ల రూపాయలు, 71,840 కోట్ల రూపాయలు ఏడాదికి అప్పుల మీద వడ్డీ కట్టాల్సి వస్తుంది. వడ్డీ భారం 71,000-72,000 కోట్ల రూపాయలు. ఓకే, ఇది మామూలు సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. అంచేత తప్పులు చేస్తే ఆర్థికంగా అదొక దివాణంలో కావచ్చు, జమీందారులు కావచ్చు, రాజ్యంలో కావచ్చు, రాచరికంలో కావచ్చు, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కావచ్చు, ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి దుబారా చేసి తినిపారేసి కంకెరం చేసి భవిష్యత్తు పట్ల అవగాహన లేకుండా ప్రవర్తిస్తే అభివృద్ధికి దోహదం చేయకుండా ఉంటే, అభివృద్ధి అంటే ఆదాయం పెరుగుతూ ఉన్న కొద్దిగా దానికి ఏర్పాట్లు చేయకుండా ఉంటే సర్వనాశనం అయిపోతుంది అనడానికి ఆంధ్రప్రదేశ్ ఒక తాజా తార్కాణం. ఒక పక్కన రాష్ట్ర విభజన ఎట్లా చేయకూడదో అన్నది ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఈ దేశానికి. బహుశా ఆంధ్రప్రదేశ్ అనుభవంలో దేశాన్ని రక్షించారు. ఎందుకంటే మళ్ళీ ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ లాగా ప్రయోగానికి దిగవు. ఆర్థికంగా ఏం చేయకూడదానికి ఇంకో గొప్ప ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. రెండు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ బలవుతోంది, బహుశా దేశం పాఠాలు నేర్చుకుంటోంది. మూల్యం చెల్లించే తెలుగు ప్రజలు పాఠం నేర్చుకునేది భారతదేశం. చాలా వేదంతో చెప్తున్నాను ఈ మాటలు. పార్టీలను పక్కన పెట్టండి, ఈ పార్టీ పార్టీ మనకు అనవసరం. అవును, మన భవిష్యత్తు అది. పార్టీలు వాళ్ళంటే రేపు పోతాయి, ముఖ్యమంత్రి వాళ్ళంటే రేపు పోతారు. కరెక్ట్. ముఖ్యమంత్రుల కోసం కాదు, ఎవరు నెగ్గినా ఎవరు నెగ్గకపోయినా కూడా ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళకి, గతంలో ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళకి ఏమీ కోపం కాదు. వాళ్ళ బతుకుల్లో ఏమీ తేడా ఉండదు, మన బతుకుల్లో తేడా వస్తుంది. అందుకని నేను ప్రజలను కోరేది, కులాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి, మీ బతుకులు మన బతుకులు, మన పిల్లల బతుకులు ఎలాంటి బాట వేస్తున్నాం, ఏ పరిస్థితులు తెస్తున్నాం. ఇది అంతసేపటికి నేను రెడ్డిని అయితే మన జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోలేం, కమ్మ అయినట్టయితే చంద్రబాబు నాయుడు అనుకోలేం. కొంచెం దాని నుంచి పిచ్చి నుంచి బయటపడాలి. నేను పచ్చిగా చెప్తున్నాను, ఇది మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు. మనందరికి ఆదాయాలు పెంచుతాయా, ఆదాయాలు పెంచుతాయా? రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందా, కాస్త మన పిల్లలు హాయిగా బతికి బట్టకడతారా? రైట్, అది ఆలోచించాలి. అసలు తాకట్టు కూడా సార్ ఆల్మోస్ట్ మీరు గమనించినట్టయితే ప్రభుత్వ ఆస్తులకి ఎడపెడ తాకట్టు పెట్టారు, ఎస్క్రో అకౌంట్లు పెట్టారు. అంటే విచిత్ర విన్యాసం. ఒకటి కాదు సార్, కానీ వెరసి అర్థం కావాల్సింది, రాష్ట్రానికి అప్పులు చేసేటువంటి అధికారం ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 20% జిఎస్టిపిలో. ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు మనకి జిఎస్టిపి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 లక్షల కోట్లు ఇంకో సర్టిఫికేట్గా, అంటే 2,80,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేయొచ్చు. 9,75,000 కోట్లకి వెళ్ళాం. అప్పులు కానీ బకాయిలు కూడా అప్పే. అది మీ దగ్గర అప్పు తీసుకోవాలి, ఎందుకంటే ఖర్చు పెట్టలేదు కాబట్టి నా చేతిలో డబ్బులు రాలా, కానీ మీకు ఇవ్వాలి నేను. రైట్ రైట్, అదే అప్పేగా. అవును, ఈ రెండు కలిపితే 9,75,000 కోట్లు. దాంట్లో 2,05,000 కోట్లు బకాయిలు ఇవ్వాల్సింది, అవి యాడ్ చేయాలి, ఇవ్వాల్సింది. అంటే అది యాడ్ చేస్తే 9,70,000 కోట్లు. ఓకే ఓకే. కాబట్టి 20% ఉండాల్సిన 67%కి వెళ్ళాం మనం. పరిస్థితి ఎలా ఉందంటే, మొట్టమొదటిసారి మాట చెప్తున్నాను, నిజంగా ఈ దేశంలో కనుక సరైనటువంటి రాజ్యాంగబద్ధ పాలన జరిగితే, రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆర్థిక ఎమర్జెన్సీకి ఏర్పాట్లు ఉన్నాయి. కరెక్ట్గా ఇలాంటి పరిస్థితే. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే, రాష్ట్రానికి డబ్బులు ఖర్చు పెట్టే అధికారం లేకుండా ఆ నిర్ణయం ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు ఆ దేశంలో ప్రయోగించాలి మన దేశంలో. రేపొద్దున ఆ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోకర్లా. అది వస్తే ఏమవుతుంది, ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించే అధికారం ఉంటుంది ప్రత్యేకంగా. చాలామందికి ఈ విషయం మొట్టమొదటిసారిగా బయటపెడుతున్నాను. ఓకే, ఉద్యోగుల జీతాలు కానీ పెన్షన్లు కానీ, ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాం, ఉద్యోగులు పాత పెన్షన్ పద్ధతి ఇవ్వండి, మాకు ఇంకోటి చేయండి, అది చేయండి, తొడ తరుస్తున్నారు, బెదిరిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో. అమాయకులారా, పరిస్థితి ఈ స్థాయికి వస్తే జీతం రావడం కూడా ఆగిపోతుంది, చట్టబద్ధంగా ఆగిపోతుంది. మీ చేతుల్లో ఏముండదు. ఒకసారి రాజ్యాంగం చూడండి, 362 అధికరణాలు చూడండి. దాదాపు ఆ పరిస్థితికి వచ్చాం మనం. ఇంతవరకు దేశంలో ప్రయోగించలేదు కాబట్టి వెనకాడతారు, కానీ ఆ స్థాయికి వచ్చేసాం మనం. తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వచ్చాం మనం. ఇప్పుడు మేలుకోకపోతే, ఇప్పుడు సరైన చర్యలు వచ్చే 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు గట్టి చర్యలు తీసుకుంటే అప్పటికి ఒక గట్టును పడతాం.